శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారో సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 100వ భాగము. రాముడు ఒకనాడు తన అభిప్రాయాలను తన సోదరులతో పంచుకోదలిచి భరత లక్ష్మణుని పిలిచి ఇలా చెప్పాడు: సోదరులారా, సకల పాపములను నశింపజేయనది, సంపదలను కీర్తిని ఇచ్చినది యగు రాజసూయ యాగమును చెయ్యాలని నేను అనుకుంటున్నాను. బాగా ఆలోచించి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అన్నారు. అప్పుడు రాముని యొక్క పలుకులు విన్న భరతుడు, అగ్రజ, ఈ భూమండలమంతా పరాక్రమశాలి అయినటువంటి నీ ఆధీనంలోనే ప్రస్తుతం ఉన్నది. ప్రజలంతా నిన్ను కన్నతండ్రి వలె గౌరవిస్తున్నారు. ఇక రాజసూయ యోగం వలన భూమండలం రాజవంశాలు దెబ్బతినే అవకాశం ఉన్నది. కొందరు పరాక్రమవంతులైనటువంటి యువకులు పురుషులు క్రోధావేశపరులు అవుతారు. అందువలన వారు నశించే ప్రమాదం ఉన్నది. ఈ భూమండలం అంతా నీ ఆధీనంలో ఉన్నది కనుక దీన్ని నశింపజేసే ప్రయత్నం అనవసరమని నేను అనుకుంటున్నాను అన్నాడు వినయంగా. అంతటి రాముడు, భరత, నీవు లోక కళ్యాణ కార్యకమైనటువంటి మాట చెప్పావు. యుక్తియుక్తమైన ఈ మాటలను నేను అంగీకరిస్తున్నాను అన్నాడు సౌమ్యంగా. అప్పుడు లక్ష్మణుడు రామునితో, అగ్రజ, అశ్వమేధ మహాయజ్ఞము పాపాలను కూడా నశింపజేస్తుంది, మనుషులను పవిత్రులు చేస్తుంది. దాన్ని ఆచరిస్తే మనకు ఎంతో మేలు జరుగుతుంది. పూర్వం ఇంద్రుడు ఒకసారి బ్రహ్మహత్యా పాతకానికి లోనైనప్పుడు అశ్వమేధ యాగం ఆచరించి పవిత్రుడై పూర్వ వైభవాన్ని పొందాడు. పూర్వకాలంలో వృతాసురుడనే దైత్యుడు ఉండేవాడు. అతడు మహాబలశాలి మరియు మహాకాయుడు, ధర్మాన్ని ఎరిగినవాడు, భూమండలాన్ని ధర్మబద్ధంగా పాలించేవాడు. ప్రజలు కూడా అతని పరిపాలనలో సుఖ సంతోషాలతో జీవించేవారు. ఒకసారి వృతాసురుడు ఇంకా గొప్ప స్థితిని పొందాలని తీవ్రమైన తపస్సు చేయసాగాడు. అతని ఉగ్రమైన తపస్సుకు దేవతలు తల్లడిల్లి విష్ణువు వద్దకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నారు: ఓ మహాప్రభు విష్ణుమూర్తి, వృతాసుని తపస్సు వలన లోకాలు కంపిస్తున్నాయి. మహాబలశాలి ధర్మాత్ముడు అయిన అతనిని మేము శాసించలేము. అతని తపస్సు ఇలాగే కొనసాగితే మేమంతా అతని వశములో ఉండి జీవించాలి. కనుక మీరు అతనిని ఉదార స్వభావంతో ఉపేక్షించవద్దు. అతనిని తగు రీతిని నిగ్రహించాలి. నీ అనుగ్రహం వలనే అతడు ఈ లోకాలకు అధిపతిపై ఉన్నాడు. నీవు దయతో దేవతల్ని కాపాడాలి అని వినయంగా ప్రార్థించారు. అంతటి విష్ణువు తన తేజస్సును 3 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని ఇంద్రునకు, 2వ భాగాన్ని వజ్రాయుధానికి, 3వ భాగాన్ని భూమికి ఇచ్చి ఆ తేజస్సు ప్రభావం వలన వృతాసురుడు సవరించబడతాడని ఇంద్రునికి చెప్పాడు. అంతటి ఇంద్రుడు తపస్సు చేసుకుంటున్న వృతాసుని శిరస్సుపై వజ్రాయుధంతో కొట్టి సంహరించాడు. నిరపరాధి అయిన వృతాసురుడు తపస్సు చేసుకుంటూ ఉండగా సంహరించడం వలన ఆ బ్రహ్మహత్యా పాతకం ఇంద్రునికి చుట్టుకున్నది. ఇంద్రుడు లోకాలోక పర్వతాల అవతల గల అంధకా ప్రదేశమునకు చేరుకున్నాడు. కానీ బ్రహ్మహత్యా పాతకం ఇంద్రుడిని వెంటాడసాగింది. అంతటి దేవతలు విష్ణువు వద్దరికి వెళ్ళి, ప్రభు, వృతాసురుడు మరణించాడు, కానీ బ్రహ్మహత్యా పాతకం ప్రభావం వలన ఇంద్రుడు ప్రస్తుతం శక్తిహీనుడయ్యాడు. కనుక ఇంద్రుడిని బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తిని చెయ్యాలి. దీనికి మార్గం ఏమిటి అని ప్రార్థించారు. అంతటి విష్ణుమూర్తి దయతలిచి, దేవతలారా, ఇంద్రునిచే అశ్వమేధ యాగాన్ని చేయించండి. ఆ యజ్ఞ ప్రభావం వలన యజ్ఞస్వరూపుడైనటువంటి నన్ను పూజించడం వలన ఇంద్రుడు పాపవిముక్తుడై తిరిగి పూర్వ వైభవాన్ని పొందగలుగుతాడు అని సలహా ఇచ్చాడు. విష్ణుమూర్తి యొక్క సలహా ప్రకారం దేవతలు యజ్ఞ సంరంభాలన్నీ కూడా సమకూర్చుకుని బృహస్పతి సారథ్యములో ఇంద్రునిచే అశ్వమేధ యాగాన్ని చేయించారు. అందువలన బ్రహ్మహత్యా పాతకం నుండి ఇంద్రుడు విముక్తిని పొందాడు. దేవతల సలహా ప్రకారం ఆ పాతక శక్తి 4 భాగాలుగా విభజించబడింది. ఒక భాగం సంవత్సరములో 2 నెలలు నీరు నిండిన నదుల్లో ఉంటుంది. ఆ నదుల్లో స్నానం చేసేవారి దర్పాన్ని అణిచివేస్తుంది. 2వ భాగం భూమి యందు చేరింది. 3వ భాగం యవ్వనంలో గల స్త్రీల యందు చేరి ప్రతి నెల 3 రోజులు ఉంటూ
వారి దర్పాన్ని అణచివేస్తుంది. 4వ భాగం నిర్దోషులైన బ్రాహ్మణులు చంపటి హంతకుల యందు నివసించసాగింది. ఆ అశ్వమేధ యాగం వలన పాప విముక్తుడైనటువంటి ఇంద్రుడు తన యొక్క ఇంద్రలోకాన్ని చేరి తన సింహాసనాన్ని అధిష్ఠించి సమస్త లోకాలని వైభవంగా పరిపాలించసాగాడు. ఈ విధంగా లక్ష్మణుడు చెప్పిన విషయాలన్నీ విన్న రాముడు ఎంతో సంతోషించి అశ్వమేధ యాగ మహత్తును తెలిపేటువంటి మరొక సందర్భాన్ని కూడా ఇలా చెప్పాడు. ఓ లక్ష్మణ, అశ్వమేధ యాగ ఫలం గురించి నీవు చెప్పినదంతా వాస్తవమే. ఇటువంటిదే మరొక సంఘటన కూడా వివరిస్తాను, శ్రద్ధగా విను. పూర్వం కర్దమ ప్రజాపతి పుత్రుడైన ఇలుడు బాహ్లిక దేశాన్నే చక్కగా పరిపాలించేవాడు. దేవదానవ గంధర్వులు కూడా ఇలుని గౌరవించేవారు. ఒకనాడు ఇలుడు తన బలాలతో వాహనాలతో వేటాడుకై ఒక అడవిలోనికి వెళ్ళాడు. వారు తమకు తెలియకుండానే శివపార్వతులు విహరించే ప్రాంతానికి వెళ్ళారు. ఆ సమయంలో శివుడు పార్వతి ప్రీతి కోసం స్త్రీగా మారి పార్వతితో పర్వతాల నుండి ప్రవహించే సెలయర్ల వద్ద విహరిస్తున్నాడు. శివుని ప్రభావం వలన ఆ ప్రాంతంలోని సకల పురుష జీవులు కూడా స్త్రీ జీవులుగా మారిపోయాయి. అక్కడకు చేరిన ఇలుడు అతని పరివారం కూడా ఒక్కసారిగా స్త్రీలుగా మారిపోయారు. తమ యొక్క స్త్రీ రూపాన్ని చూసుకుని దుఃఖితుడైన ఇలుడు శివుని వద్దకు వెళ్ళి తనను తిరిగి పురుషునిగా మార్చమని ప్రాధేయపడ్డాడు. కానీ శివుడు అందుకు అంగీకరించక మరొక వరాన్ని ఏదైనా కోరుకోమన్నాడు. దిక్కుతోచిన ఇలుడు పార్వతీమాతను ప్రార్థించి ఆమెను శరణు కోరాడు. అతని ప్రార్థనకు సంతుష్టురాలైన పార్వతీదేవి, ఓ రాజా, నీకు సగం వరం శివుడిస్తాడు, మిగిలిన సగం వరం నేను ఇవ్వగలను. స్త్రీ పురుష రూపాల్లో ఏది కోరుకుంటావో దానిలో సగాన్ని నేను ప్రసాదించగలను అన్నది. సందిగ్ధావస్థలో పడిన ఇలుడు, తల్లి, నేను 1 నెల పురుషుడిగాను 1 నెల స్త్రీగాను ఉండే వరం ప్రసాదించు అన్నాడు. అంతటా పార్వతీదేవి, నాయన, నీవు కోరుకున్నట్లే జరుగుతుంది. కానీ పురుషుడిగా ఉన్నప్పుడు స్త్రీ జీవనం కానీ స్త్రీగా ఉన్నప్పుడు పురుష జీవనం గురించి కానీ గుర్తుకురాదు అని చెప్పింది. అప్పుడు ఆ రాజు పురుషుడిగా ఉండే కాలమును ఇలుడుగాను, స్త్రీగా ఉండే కాలము ఎలా అనే పేరుతోనూ వ్యవహరించబడటం జరిగింది. ఇలా మారినటువంటి ఇలుడు స్త్రీలుగా మన తన పరివారంతో కలిసి తానంతకు ముందు పురుషుడన్న భావన మరచి ఆ వనాలలోనే ఒక సరోవరం వద్దకు చేరి ఆ సరోవరంలో క్రీడించసాగారు. ఆ సరోవరం జలాల మధ్య చంద్రుడి కుమారుడైనటువంటి బుధుడు ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నాడు. అప్పుడు అతడు గొప్ప సౌందర్యవంతుడు. ఇలా మరియు స్త్రీలుగా ఉన్న అతని పరివారం అంతా అక్కడ క్రీడిస్తూ జలాశయంలో నీటిని కల్లోలం చేయటం వలన జలాల మధ్య తపస్సు చేస్తున్నటువంటి బుధునికి ఏకాగ్రత చెదిరింది. భువనాయక మోహనాంగి వలె ఉన్న ఎడను చూడగానే బుధుడు ఆమెపై మనసు పడ్డాడు. బుధుడు తన యోగశక్తి ద్వారా ఎడ యొక్క పూర్వచరిత్ర తెలుసుకున్నాడు. ఎడ యొక్క స్త్రీ పరివారాన్ని విడిగా పిలిచి బుధుడు ఇలా చెప్పాడు, ఓ వంతలారా, మీరు కిన్న స్త్రీలై ఈ పర్వతంపై నివాసం ఏర్పరచుకోండి. అక్కడే ఫలమూలాలు తింటూ జీవించండి. కొద్ది కాలం తర్వాత కింపురుషులు అనేవారు వచ్చి మిమ్మల్ని వివాహం చేసుకుంటారు అని చెప్పాడు. బుధుని మాటలు విన్న ఎడ యొక్క పరివారం అంతా కూడా కిన్నర స్త్రీలుగా మారి పర్వత పైభాగాన్ని నివాసం ఏర్పరచుకున్నారు. తర్వాత ఎడ విషయం ఏమైందో తర్వాత భాగంలో మనం తెలుసుకుందాం.